దర్శి నియోజకవర్గంలో ఈసారి గొట్టిపాటి లక్ష్మి గారు గెలుస్తారా లేకపోతే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గెలుస్తారా? గొట్టిపాటి లక్ష్మి గెలిచిద్ది. గొట్టిపాటి లక్ష్మి గారు. నేను గొట్టిపాటి లక్ష్మి గారు అని చెప్తాను. గొట్టిపాటి లక్ష్మి గారు గెలుస్తారు. గొట్టిపాటి లక్ష్మి గారే. లక్ష్మి గారే 100% గెలిచే అవకాశాలు. లక్ష్మి గారే. ఎందుకండి? నెంబర్ 1 గా సేవ చేసినటువంటి సేవా దృక్పథం ఉన్నటువంటి క్యాండిడేట్లు గొట్టిపాటి వాళ్ళు. వాళ్ళ తాతయ్య కాడి నుంచి వాళ్ళు రాజకీయంలో వచ్చిన వాళ్ళు. స్త్రీలు కూడా బాగా గౌరవిస్తున్నారు. ఆమెను మటుకు బాగా దేవతలాగా చూసుకుంటున్నారు ఇక్కడ ప్రజలు. ఇబ్బంది ఏం లేదు. గ్యారంటీ గెలిచేది లక్ష్మి. ఖచ్చితంగా. ఈసారి దర్శిలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్స్ ఉందంట? బూచేపల్లి శివప్రసాద్. పక్కా లోకల్ అయినటువంటి బూచేపల్లి గెలుస్తారు. ఎందుకు అంటే ఫ్యామిలీకి దగ్గరగా ఉంటారు. ఏ ఫ్యామిలీకి అయినా పిలిచినమ్మంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా అమ్మటే వెళ్ళి అడగడానికి బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గెలిస్తే శివప్రసాద్ రెడ్డి గెలిచినట్టు. మాకు మళ్ళీ జగన్ గారే రావాలని. జగన్ గారే. ఎందుకు బాబాయ్? ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు చూసా కన్నా పాలన బాగుంది. కరోనా టైంలో కూడా 2 సంవత్సరాలు వేస్ట్ అయినా కానీ ఈ 3 years తో చాలా డెవలప్ చేశాడు. తెలుగుదేశం పార్టీ అని లేదు, వైసీపీ పార్టీ అని లేదు, ఏది లేదు. ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు అందరికి అకౌంట్ లో పడిపోతున్నాయి. మెయిన్ ఇప్పుడు అన్నం లేనివాడికి అన్నం పెట్టేది అభివృద్ధి కదా. 3 పార్టీలు కలిసినాయి కదా బాబాయ్, మరి ఇంపాక్ట్ ఏముంటుంది? 3 పార్టీలు ఎగిరిపోవాల్సిందే. జగన్ కావాలయ్యా. కావాలంటారు. మా అన్న వస్తాడు, జగన్ అన్న వస్తాడు. అమరావతి కావాలన్నా, పోలవరం కావాలన్నా, ఇతర ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. టీడీపీ. తెలుగుదేశం హయాంలో బొట్లపాలెంలో బ్రిడ్జి కట్టారు. దర్శిలో పార్కు కట్టారు. ఇల్లు అభివృద్ధి ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేశారు. జనాల డబ్బులు ఇవ్వడం సంక్షేమ కాదు. ఏదైనా గ్రామంలో ఒక మురికాలు చేయడం, సిమెంట్ రోడ్ వేయడం, అది సంక్షేమ పదం. పిల్లలకి నా మనవలకు కానీ మీ కొడుకులకు కానీ ఫ్యూచర్ ఉండదు. ఇట్లా ఉంటే ఎవరైనా మాట్లాడితే దాడులు ప్రతి బీసీల మీద ఎక్కువైపోయినాయి. దాడులు, రౌడీజము, ఈ గోండాయిజం ఇదంతా అరికట్టాలంటే ఇంకా అతను తప్ప ఎవరు లేరు. మన చదువురాని వస్తుడు వస్తుంది. నా రాజకీయ అనుభవం అంత లేదు. నీ వయస్సు నువ్వు నాకు కథలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి? అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ జనం మాట. ప్రస్తుతం నేను ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దర్శి నియోజకవర్గంలో ఉన్నాను. దర్శి నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు బరిలో ఉన్నారు. అలాగే కూటమి ఉమ్మడి అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేయబోతున్నారు. మరిద్దరిలో గెలిపేవరిది? అలాగే దర్శి నియోజకవర్గం నుంచి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అన్న నమస్కారం అన్న. ఈసారి ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్రం బాగుపడాలంటే. అవునా? ఎందుకంటారు? ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోయింది. మరీ విచ్చనింగ్ ఉంది. ఎవరైనా మాట్లాడితే దాడులు ప్రతి బీసీల మీద ఎక్కువైపోయినాయి. దాడులు ఎలక్షన్స్ లో వాళ్ళ ఇష్టము. ఇలా మందు ఉందంటే మందు పరిస్థితి చూడండి. జనానికి లేకుండా మొత్తం ఇళ్లలో దాచిపెట్టుకోవడం, మొత్తం వైసీపీ నాశనం చేశారు రాష్ట్రాన్ని. అది కల్లారా ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. ఇంకా అది ఇంకెవరు ఏం అడగాల? ఈసారి ఇక్కడ దర్శిలో ఎలా ఉండబోతుంది? దర్శిలో గొట్టిపాటి లక్ష్మి గారా, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారా? ఎవరు గెలిచే ఛాన్స్? బూచేపల్లి 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కానీ అంటే ఈ 20 సంవత్సరాల్లో మేము ఈ పని చేసామని ఒక్కటి పబ్లిక్గా చెప్పమని ఛాలెంజ్ చేస్తున్నాం. మేము తెలుగుదేశం హయాంలో బొట్లపాలెంలో బ్రిడ్జి కట్టారు. దర్శిలో పార్కు కట్టారు. ఇల్లు అభివృద్ధి ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేశారు. మేము చేసాం 20 ఏళ్ళు అని చెప్పుకోవడం తప్ప ఈ పని చేశారని ఛాలెంజ్గా చెప్పమని వాళ్ళని. అందువల్ల గొట్టిపాటి లక్ష్మి 100% అంటారు. ఈజీ. అంటే కొత్తగా వచ్చారు, మరి ఏమైనా ఇబ్బంది ఉంటుందంట? కొత్త పాత ఉంది రాజకీయానికి. అన్న నమస్కారం అన్న. ఈసారి దర్శిలో గొట్టిపాటి లక్ష్మి గారా లేకపోతే బూచేపల్లి శివప్రసాద్ గారా అంటే ఏం చెప్తారు? నేను గొట్టిపాటి లక్ష్మి గారు అని చెప్తాను. గొట్టిపాటి లక్ష్మి గారు. ఎందుకండి? అతను వాళ్ళు కానీ ఏదైనా కానీ మంచిగా చేస్తారని మాకు నమ్మకం ఉంది. కాబట్టి వాళ్ళ తరపు నుంచి రవి గారు కానీ, గొట్టిపాటి రవి గారు కానీ, మేడం గారు కానీ ఏదైనా మాకు మంచి చేస్తారని నమ్మకం మాకు ఉన్నది. కాబట్టి మేము గొట్టిపాటి లక్ష్మి గారికి న్యాయం చేస్తామని అనుకుంటున్నాం. లోకల్ కాదు అని కొంతమంది అంటున్నారు. ఎట్లా ఆ ఫీలింగ్ ఏమన్నా చూపిస్తారంటారు దర్శి జనం? అలా ఏముండదు. అలా ఏమి ఉండదండి. ఆ ఫీలింగ్ ఎందుకు ఉంటుందండి? ఇక్కడికి వచ్చాక ఎక్కడ మనుషులు అక్కడనే చూస్తారు కానీ, లోకల్గానే చూస్తారు కానీ, బయట నుంచి వచ్చారు. బయట నుంచి వస్తే ఎక్కడి నుంచి వస్తే మంచి చేయాలి కానీ మంచి చేస్తారని నమ్మకం మాకు ఉన్నది. కాబట్టి మేము అదే కోరుకుంటాం. ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు కావాలి. ఎందుకంటారు? మాకు అన్నీ మంచిగా చేస్తారు కాబట్టి, మాకు అనే నమ్మకం ఉన్నది. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారే కావాలనుకుంటున్నాం. గొట్టిపాటి లక్ష్మి గారు. ఎందుకండి?
ఎందుకంటే వాళ్ళ కుటుంబం బాగా చేసినది ఆల్రెడీ. గొట్టిపాటి రవికుమార్ కానీ ఆయన మంచి నాయకుడు, అందువల్ల గొట్టిపాటి లక్ష్మి గారు మంచి పేరు ఉందంటారా? మంచి పేరు. లోకల్ కాదు ఆమె, నాన్ లోకల్ అని అంటున్నారు. మరి బూచేపల్లి లోకల్, ఆయన అవతల సంతనోదలపాడు నియోజకవర్గం, మరి ఏమో అద్దంకి నియోజకవర్గం. మరి అప్పుడు ఇతను లోకల్ కానప్పుడు, అతను లోకల్ అయినప్పుడు ఆమె లోకలేగా. మరి లోకల్ నాన్ లోకల్ ఇలాంటి ఫీలింగ్ ఏం లేదు. అతను లోకల్ అయినప్పుడు ఏమో లోకలే. ప్రకాశం జిల్లా ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మద్దిన్ శెట్టి వేణుగోపాల్. ఆయన టీడీపీకే చేస్తారు. టీడీపీకే చేస్తున్నారా? చేస్తారు అనుకుంటున్నాం. ఆ ప్రభావం కూడా ఉంటుంది. ఆయనకి ఓటింగ్ ఉంది కదా, ఆ ఓట్లు కూడా గొట్టిపాటి లక్ష్మి గారికి పడతాయి అనుకుంటున్నాం. గొట్టిపాటి లక్ష్మి గారు గెలుస్తారు అనుకుంటున్నాం. ప్రజలు మాట్లాడితే అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ఓకే మంచి చేసిండు, అది తప్పు కాదు. మంచి చేసిండు, తప్పు కాదు. గతంలో కూడా ఎవరు చేయనట్టుగా డబ్బులు వేసిండు. కానీ డబ్బులు ఒక్కటే కాదు, ఆదాయం కూడా సృష్టిస్తే ప్రాబ్లం లేదు. ఉన్న డబ్బులన్నీ కాదేసుకొని మరొక శ్రీలంకలాగా మారటం ఇది కరెక్ట్ కాదు. ఓకే ప్రజలకు మంచి చేసిండు, అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, అకౌంట్లో డబ్బులు పట్టడం కాకుండా ఏదైనా ఉంటే పద్ధతి. సరే పోర్ట్లని ఇయని డెవలప్మెంట్ అని అది ఇదని చేస్తున్నారు. ఏదైనా సరే ఆదాయం సృష్టించాలా. ఇప్పుడు 10 రూపాయలు వస్తున్నాయి అంటే ఒక 5 రూపాయలు ఖర్చు పెట్టు, దానికి ఇబ్బంది లేదు. నువ్వు ఇక్కడ 10 రూపాయలు ఖర్చు పెట్టి ఆడ 20 రూపాయలు తీసుకురావడం అది కరెక్ట్ కాదుగా. అది ప్రపంచాన్ని ఏంటంటే ఒక సౌకర్యార్థంగా నడవాలి తప్ప ఈ విధంగా డబ్బులు వేసి మాత్రం ప్రజలను మభ్యపట్టడం కరెక్ట్ కాదు. తెలియని వాళ్ళకి ఏంటంటే డబ్బులు పడేసరికి అదొక ఇదిగా ఉంటుంది అన్నమాట. డబ్బులు పడుతున్నాయి కానీ డబ్బులు పట్టడం కరెక్ట్ కాదు. అది పరిస్థితి. గొట్టిపాటి లక్ష్మి గారికి ఎలా ఉంటుంది? ఇక్కడ ఈజీగానే ఉంటుందా? టైట్ ఫైట్ ఉంటుంది? ఈజీగానే ఉంటుంది. ఈజీగానే ప్రాబ్లం లేదు. ఆవిడ నాన్ లోకల్ అనే ఒక మాట ఒకటి వినిపిస్తుంది, అది ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారా? లేదు అట్లేం లేదు. వచ్చిన తర్వాత ఆమెను బాగానే రిసీవ్ చేసుకున్నారు, బాగా డెవలప్మెంట్ కూడా బాగానే చేస్తామని చెప్పారు. ఆమె అంత పరిస్థితుల్లో ఉండి, అంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఇక్కడ హాస్పిటల్లో ఒకరికి ప్రెగ్నెన్సీ డెలివరీ అయితే ఆమె వచ్చి చేసేసి వెళ్ళిపోయింది. గొట్టిపాటి లక్ష్మి గారు గెలుస్తారా మరి ఇక్కడ? ఖచ్చితంగా కనీసం ఒక 10,000-20,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. మరి బూచేపల్లి గారు ఎప్పటి నుంచో ఇక్కడ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి మళ్ళీ ఆయన ఎమ్మెల్యే చేశారు, ఆ ఇంపాక్ట్ ఏమి ఉండదంటారా? బాగా వస్తారు, మామూలుగా వచ్చారు, మొదటి నుంచి ఉన్నారు, మామూలుగా సిట్టింగ్ అంటున్నారు. ఇప్పుడు ఏమొచ్చింది, లేటెస్ట్గా వచ్చింది. ఓకే దాన్ని బట్టి నేను చెప్తున్నది ఏంటంటే ఇంతకాలంలో మీరు చేసింది ఏది మెయిన్ క్వశ్చన్ నేను అడుగుతున్నా. ఏం చేయలేదంటారు? ఏం చేశారు? పాపం ఇంతకుముందు లాగా సిద్ధారాఘరావు ఆయన వచ్చాడు, కొంచెం గొప్ప కొంచెం చేశాడు మా పార్టీ తరఫున, మా టీడీపీ పార్టీ తరఫున. టీడీపీ చంద్రబాబు నాయుడు అదేం కదన్నా, టీడీపీ తరఫున చేశాడు. మళ్ళీ ఆయనకి ఏదో లొసుకులు ఉన్నాయి, మనకు తెలియదు. ఎవరు మనం చెప్పకూడదు. పాత వాళ్ళ సంగతి వదిలేసి ఇంకొత్త వాళ్ళు ఎవరికి వెళ్తారు, ఎవరికి అవకాశం? గొట్టిపాటి లక్ష్మి గ్యారంటీ కడియాల ఆమె గెలిచేది, డౌటేం లేదు. ముఖ్యమంత్రిగా ఇంకా చంద్రబాబు అంటారు. ఏదో చెప్పలేమండి, 90% చెప్పే పరిస్థితి కాదు. టైట్ పొజిషన్ ఏదైనా టైట్ అంటారు. ఎందుకు టైట్ అంటారు? ఏదైనా ఆమె కొత్తగా వచ్చింది కదా, ఇంతకుముందు ఉంటే అది వేరే విషయం. కొత్తగా వచ్చింది కాబట్టి కొంచెం టైట్గా ఉంటుంది. కొత్తగా వచ్చారు కాబట్టి అది పరిస్థితి. ఏదైనా రాష్ట్రంలో ఇది చంద్రబాబు అవుతుండే. చంద్రబాబు అంతవరకు అంటే ఆమె కొత్తగా వచ్చింది. ఇప్పుడు అందరు పాత టికెట్ ఏమో మొన్న ఇచ్చా, అందరిని కలవాల్సిందే, ఏం కలిసారు పాపం, టైం లేకపోయా. ఆయనేమో కనీసం 3 నెలల నుంచి అదే పల్లె ఉన్నాడు, బూచేపల్లి. ఆయన ఎత్తుకి మంచోడే, ఎత్తికథానికి మంచోడే. ఇప్పుడున్న ఎమ్మెల్యే మద్దిన్ శెట్టి వేణుగోపాల్ కూడా మంచోడేం కాదు. టీడీపీకి సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. వాడు చేసినా చేయకపోయినా దానోడు దానికి దేనోడు దానికి ఉంటాడు. ఆయనకే అన్నాడు పాకలు తీసి బూచేపల్లి తీసుకొచ్చి పెట్టింది ఆయనకి. లేదా బూచేపల్లి ఏకెగ్గరంగా రావాల్సినోడు మొన్న టిప్పులో. మద్దిశెట్టికి అంత సీన్ ఏం లేదు ఇక్కడ. ఆయన పార్టీ మారినా కూడా ఏం ఇంపాక్ట్ ఉండదు, అవసరం ఏముండదు. టీడీపీ వస్తుంది. టీడీపీ అంటే గొట్టిపాటి లక్ష్మి గారా? ఎందుకండి? ఆవిడ గుట్టపాటి హనుమంతరావు వాళ్ళ అమ్మాయి, వాళ్ళ ఫాదరు ఎమ్మెల్యేగా చేశారు, వాళ్ళ బాబాయ్
అది కాక రవి గారు ఉన్నారు కదా, ఇటు వచ్చి మొల్లమూరు మండలం వచ్చి రవి గారికి సపోర్ట్గా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. రెడ్డి అయినా బూచేపల్లి కూడా ఉంటుంది, అయినా ఇప్పుడు లేడీస్ వస్తుంది కదా కొత్తగా. ఒక ఫ్యూచర్లో ఏమన్నా దర్శి డెవలప్ చేయగలుగుతుందేమో అని ఒక నమ్మకం. అది కాక హాస్పిటల్ కడతానంటుంది, అది కాక అమ్మాయి డాక్టరు అంత ఇప్పుడు దాకా హాస్పిటల్ అనేది మెయిన్ దర్శిలో పెద్దగా, లేకపోతే నర్సరాపేట ఇటు ఒంగోలు లేకపోతే ఇటు దూరాపురం వెళ్ళాలి. అదే ఈ అమ్మాయి లేడీస్ కొద్దిగా డాక్టర్ గారు కాబట్టి కొద్దిగా డెవలప్ చేయగలుగుతుందేమో అని ప్రజల్లో అనేది అభిమానం అనేది ఒక రకంగా పెరిగింది. ఈవిడ వచ్చాక కొద్దిగా వచ్చింది. బుచ్చపల్లి గారు కూడా అనుకోగలం మనిషి, కాకపోతే ఈవిడ వచ్చాక కొద్దిగా గ్రాఫ్ పెరిగింది. గొట్టిపాటి లక్ష్మి ఇక్కడ లోకల్ కాదు నాన్ లోకల్ అంటున్నారు, గెలుస్తారంటారు? మరి గెలుస్తారని ఆ ఫీలింగ్ ఏం పెట్టుకోండి. మా జనం మారింది, జనంలో మార్పు వచ్చేసింది, ప్రతి ఊరు మారినాయి. మరి సంక్షేమ పథకాలు ఇస్తున్నారా, వాటిని ప్రజలు నమ్మట్లేదు అంటారు? ఎవరు పట్టించుకోవట్లేదు. దర్శి కుడి ఎడంగా వస్తుందండి, రెండు వస్తాయి. కొద్ది మెజారిటీతో ఏదైనా బయటపడే అవకాశం ఉంది. ఏది బయటపడుతుంది? మీ సీనియారిటీని బట్టి, మీ అనుభవాన్ని బట్టి అసలు జనం ఏమనుకుంటున్నారు, రోజు మాట్లాడుకుంటారు కదా అనుకుంటుంటారు కాదు. కుడి ఎడంగా మునుపు 1300 వచ్చింది, ఈ తొడవ అదే సంఖ్యలో టైట్ గా ఉంది, కొంచెం టైట్ గానే ఉంది. చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకంటారు? ఎందుకు మీ ఫీలింగ్ చెప్పండి, తప్పేం లేదు. ఏనొత్తి మేరలు పెడతా ఉంటుంది, అది కంపల్సరీ. 4 బోర్లు అనుకో, ఇంకా అది పండించే పాలన కూడా అది మన ఆలోచన. అది అంటే వ్యవసాయానికి బాగా ఉపయోగపడతారు అంటారు బాబు గారు వస్తే. ఇప్పుడు మేరలు పెడితే ఇంకా కరెంటు దాన్ని కట్టేది కూడా ఉండదు, దాని జోలు బారు కదా. అది జగన్మోహన్ రెడ్డి. జగన్ గారు ఎందుకండి? ఎందుకు? సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి అంటారు, కానీ కొంతమంది అందట్లేదు అని అంటారు. ఎందుకు అందట్లేదు? ఎవరికి అందట్లేదు? ఇప్పుడు చెప్పిన అతనికి కూడా ఎందుకు ఇవ్వలేదు? ఎమ్మెల్యే పిలిచల్లే ఇచ్చాడు. అవునా? పిలిచల్లే ఇచ్చాడు, రాలేదంటే పిలిపించల్లే ఎమ్మెల్యే ఇచ్చారు. అతను లేకపోతే ఏడొచ్చింది. పరిపాలన బాగానే ఉందంట. పరిపాలన పర్లేదు, బాగానే ఉంది. 100% 10,000తో బుచ్చపల్లి గెలవబోతుంది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. బాబాయ్ నమస్తే. దర్శి నియోజకవర్గంలో ఈసారి గొట్టిపాటి లక్ష్మి గారు గెలుస్తారా, లేకపోతే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గెలుస్తారా? గొట్టిపాటి లక్ష్మి గెలిచిద్ది. ఎందుకంటారు? అంతే, వ్యక్తిని బట్టి, చేసిన పనులు బట్టి, వాళ్ళ తాతయ్య కాడి నుంచి వాళ్ళు రాజకీయంలో వచ్చిన వాళ్ళు, అందుకు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళే గెలుస్తారు. అదే నాన్ లోకల్ అంటున్నారు. కొంచెం నాన్ లోకల్ ఏం కాదు, ప్రకాశం జిల్లా ఆమెది కూడా, ఉమ్మడి ప్రకాశం జిల్లా. ఆమె నాన్ లోకల్ ఏం కాదు, అందరికి తెలిసిన ఎత్తిన మన జిల్లాలో మొత్తం అందరికి తెలిసిన వాళ్ళే వాళ్ళు. వాళ్ళ తాతల కాడి నుంచి, వాళ్ళ బాబాయ్ కాడి నుంచి, గొట్టిపాటి రవి కాడి నుంచి కూడా అందరికి తెలిసిన వాళ్ళు. వాళ్ళే గెలుపు ఆమెదే ఖాయం అంటారు. గ్యారెంటీ, డౌట్ ఏం లేదు, మాట్లాడే పనే లేదు. ముఖ్యమంత్రి ఎవరు గెలుస్తారు? ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సంక్షేమ పథకాలు ఏమేమి ఇంపాక్ట్ ఉండవంటారా? ఏం ఇఫెక్ట్ అదే ఉండదు. సంక్షేమ పదాలు ఏముంది, జనాల డబ్బులు ఇవ్వడం సంక్షేమ పదం కాదు. ఏదైనా గ్రామంలో ఒక మురికాలు చేయటం, సిమెంట్ రోడ్ వేయటం, అది సంక్షేమ పదాలు. ప్రజల్ని ఎన్ని రోజులు సాగిస్తారు వాళ్ళు? జనాల్ని డబ్బులు ఇచ్చి ఎన్ని రోజులు సాగుతారండి? ఒక నెల సాగుతావు, లేకపోతే 15 రోజులు సాగుతావు. ఎన్ని రోజులు సాగుతాడు? ఎన్ని రోజులు జనాన్ని ఏం సాగలేడు. అవన్నీ తెలుసుకున్నారు జనాలు. ఇది మంచి కొద్ది రోజులే మనకి పరిమితం అని. అందుకాబట్టి గ్యారెంటీ కాదు, దీనికి తిరిగేలేదు. పక్కా లోకల్ అయినటువంటి బూచేపల్లి గెలుస్తారు. ఎందుకు? ఏదైనా ప్రజలకు మంచి చేస్తాడు కదా, 100%. ఏముంది మరి 3 పార్టీలు ఏకమైన కూటమి కట్టారు, ఇదేమో ఇంపాక్ట్ అంటే పవన్ కళ్యాణ్ ఏముంది, ఎట్లా అంటారు. ఏదన్నా హామీ ఇచ్చింది ఏమైనా ఉందా? ప్రజలకి ఏమన్నా చేస్తానని చెప్పిండా? ఏదో ఆ వారాహి వేసుకొని అటు ఇటు తిరుగుతారు, 4 రోజులు వస్తారు, 4 రోజులు ఆ స్క్రిప్ట్ రాస్తారు, త్రివిక్రమ అది వచ్చి మాట్లాడతారు, వెళ్ళిపోతారు. అంతకు మించి ఏముండదు. 3 పార్టీలు అనేది వాళ్ళకి దమ్ము లేక ముగ్గురు కలిపి చేస్తున్నారేమో కానీ 100% అయితే జగనే గెలుస్తాడు. పైన కూడా సీఎం. దర్శి అయితే పక్కా లోకల్ అయినటువంటి శివప్రసాద్ రెడ్డి కంపల్సరీ గెలుస్తాడు. గొట్టిపాటి లక్ష్మి గారా, బూచేపల్లి శివప్రసాద్ గారు? లక్ష్మి గారే 100% గెలిచే అవకాశాలు. లక్ష్మి గారే. లక్ష్మి గారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు దాని మీద గొట్టిపాటి లక్ష్మి ఎక్కువ అవకాశం ఉంది, బాగా. ఎందుకు అంత ధీమాగా చెప్తున్నారంటే కారణం ఏంటంటే? కారణాలంటే రాష్ట్రంలో చూసుకుంటే చాలా కారణాలు ఉన్నాయి. మనకి రాజధాని ఒకటి లేదు, యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు. ఇప్పుడు జగన్ వేస్తున్నాడు, 18,000 వేస్తున్నాడు, అవి వేస్తున్నాడు అనేది, కానీ అవి వేస్తున్నాడు మళ్ళీ లాక్కుంటున్నాడు. అది జగం మెరిగిన సత్యం. దాని మీద మాకు మాత్రం
పైన చంద్రబాబు నాయుడు వస్తాడు, ఇక్కడ గొట్టిపాటి లక్ష్మి గారు 100% వస్తారు. 100%, దాంట్లో నో డౌట్. కానీ ఆవిడ నాన్ లోకల్ అని కొంతమంది అంటున్నారు. ఇక్కడ ఎవరున్నారు లోకల్గా? ఏ వ్యక్తి కూడా ఒక శ్రీరాములు, నారపశెట్టి శ్రీరాములు తప్ప వేరే అభ్యర్థి కూడా లోకల్ ఎవరు లేరు. ఇది సత్యమే. ఇది అందువల్ల అదేమి ఉండదు. ఎవరైనా మంచి ఇది ఉంటే ఎవరైనా, ఇప్పుడు సిద్ధారాఘవరావు ఉన్నారు, లోకల్ కాదు కదా, అయినా మంచి మంచి పనులు చేయించాడు. ఆయన స్థిరస్థాయిగా ఉన్నాడు. దాని మీద బాగా లక్ష్మి గారి మీద కూడా మంచి ఒపీనియన్, మంచి ఇది ఉంది. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే బూచేపల్లి గారికి ఎక్కువ ఫోకస్ ఉంది. బూచేపల్లి గారికి ఎక్కువ ఉంది. ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అతను లోకల్ కదా. ఇప్పుడు ఇతను వాళ్ళ నాన్నగారు అప్పుడు కొత్తగా వ్యక్తి, అతను చేసినప్పుడు కొత్త వ్యక్తి, మళ్ళీ అతను తక్కువ మీద ఓడిపోయినప్పుడు కొత్త వ్యక్తి, మళ్ళీ ఇప్పుడు కొత్త వ్యక్తి. ఇంకా అది ఆయన ఎంత నాన్ లోకల్ కదా, లోకల్కే అవకాశం, లోకల్గా ఎక్కువ అవకాశం ఇస్తారు. కానీ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, కూటమి పార్టీలు కలిసి అలా దాంట్లో వాళ్ళే కదా. జనసేన అంటే టీడీపీలో వాళ్ళే కదా జనసేన ఆయన, అంతేగాని ఈయనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పోటీ గెట్టుకుంటుంది, అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి ఇతనికి. ముఖ్యమంత్రిగా జగన్ గారు దాన్ని, ఎందుకంటే పథకాలు ఇస్తున్నాడు, అన్ని పార్టీలకు పథకాలు వచ్చినాయి. ఈ పార్టీ ఆ పార్టీ కూడా అందరికి వచ్చింది న్యాయం పరంగా. ఎవరన్నా ఒకరికి రానప్పుడు అది వ్యతిరేకం ఉంటుంది, మామూలే. అయితే మనకి పోలవరం పూర్తి అన్ని కావాలంటే, అమరావతి కావాలన్నా, పోలవరం కావాలన్నా, మనకి ఇంకా మన ఇండస్ట్రియల్స్ అవన్నీ రావాలన్నా, తర్వాత ఇంకా ఇతర ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. తర్వాత అన్ని రకాలుగా డెవలప్ అవుతుందని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. దర్శిలో ఎలా ఉండబోతుందండి? అంటే ఇక్కడ దర్శిలో 100% ఈ 3 పార్టీలు కలిసినాయి కాబట్టి గొట్టిపాటి లక్ష్మి గారి ఛాన్స్ ఉంది 100%. కానీ ఆవిడ కొంచెం నాన్ లోకల్ కొత్తగా వచ్చారు అనే మాట ఒకటి వినిపిస్తుంది, ఏమంటారు మీరు? లోకల్ ఆమెను అనకూడదు, ఎందుకంటే వాళ్ళు గతంలో దర్శికి చేసిన సేవలు మామూలు మర్చిపోలేము. దర్శిలో మొట్టమొదట పాపారావు గారికి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత, శ్రీరాములు గారు చనిపోయిన తర్వాత పాపారావు గారికి ఎక్సలెంట్గా వాళ్ళ సేవలు బాగా అందించారు. ఇదే కాకుండా మన రాళ్లపాడు రిజర్వాయర్లో కూడా అక్కడ ఉప్పుని వచ్చి ఒకసారి అన్ని కొట్టకపోతే ఆడ దగ్గర రాత్రింబాల పని లేకుండా ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా కానీ నెంబర్ 1గా సేవ చేసినటువంటి సేవా దృక్పథం ఉన్నటువంటి క్యాండిడేట్లు గొట్టిపాటి వాళ్ళు. అంతకు మించిన వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు వచ్చినా అంత మించిన వాళ్ళు అందరూ దొంగలే. అదే విషయం. ఛాన్స్ 100% తిరిగే లేదు. వర్గంలో ఏ పార్టీ జెండా ఎగరబోతుందంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్. బూచేపల్లి శివప్రసాద్. ఎందుకంటారు? ఎందుకంటే ఈ లోకల్ కాబట్టి మాకు ఏదైనా చిన్న పని పెద్ద పని అయినా కరెక్ట్గా అడిగి వెళ్తాం కాబట్టి వెళ్తాం. ముఖ్యమంత్రిగా ఎవరు కావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. జగన్ గారే. ప్రతి ఒక్క పథకం మాకు చెందుతుంది. మరి ఇంకంతకన్నా మాకు కావాల్సిందే. మాకు టీడీపీలో ఏం ఒక్క పథకం రాలేదు. మన తింటా అబద్ధం ఆడదు. ఇప్పుడు అమ్మఒడి వస్తుంది, మా డాడీకి పెన్షన్ వస్తుంది, మా అమ్మకి 40 సంవత్సరాలు వస్తుంది. ఇదే ఏదంటే పథకాలన్నీ అందుతున్నాయండి. అందుకన్నా కావాల్సింది ఏంటంటే ఇంకా పేదవాళ్ళ పక్షాన ఉండట్టే కదా వాళ్ళు. మనకు అదే కదా కావాల్సింది. అభివృద్ధి అంటే జరిగిద్ది. 2 సంవత్సరాలు లాక్డౌన్ వచ్చేది, మనం ఎలా అలా కాబట్టి జగన్మోహన్ రెడ్డి రావాలి. ఇక్కడ దర్శనం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రావాలి. పుట్టిన లక్ష్మి గారే. ఎందుకంటే ఆమె అభ్యర్థి పేట టీడీపీ వాళ్ళు వైసీపీ అనుకున్నారు, కానీ లేడీ మామూలుగా ఆడమించి కడిచిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఎంత నాన్నలోకి అయితే మటుకు ఇప్పుడు మా స్వామి చెప్పినట్టుగా ఫస్ట్ నుంచి గుట్టిపాటు చేసిన దానికి కానీ, పాపరా చేసిన దానికి కానీ, దేనికి కానీ ఎక్కువ సపోర్ట్ ఎక్కువ బొడ్డ లక్ష్మి గారికి ఉంది. దేనికని కానీ సంక్షేమ పథకాలు ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయి అనుకుంటున్నారా? వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చే సంక్షేమ పథకాలు చేసింది మంచి పైన కానీ కొన్ని సరిగా లేవుగా. ఇప్పుడు విద్యాదేవుని ఉంది, విద్యా వసతి ఉంది, సాంకేతిక పూర్తిగా అమలు చేసింది ఏమి లేదుగా. కొన్ని ఇప్పుడే చూస్తున్నాయి కొన్ని వ్యాపారాల్లో కూడా. కొంతమంది విద్యార్థులు ఇంటికి పంపించి కానీ సరిగ్గా అన్నం పెట్టారు చేసి చాలా మందికి కూడా ఉన్న రకంగా. ఇంతకీ విద్యాదీవెన అనేది పడింది, కొంత పట్టడం లేదు. ఇప్పుడు మొన్న వదిలిపెట్టే 4 పెడితే వదిలిపెట్టాం మన జన ఫిబ్రవరిలో. ఇంతవరకు అసలు ఏమి లేదు, పడలేదుగా. జగన్ గారు ఎందుకు అన్నీ చేశారు. రైతు భరోసా, అమ్మఒడి అన్నీ చేశారు.
ఆయన చేయని పనులు ఏమి లేవు. ఓకే, అన్నీ చేశారు. చంద్రబాబు కాంట్రాక్టులు బతుకుతారు. కాంట్రాక్టు చేయకుండానే బిల్లు అది చంద్రబాబు ప్రభుత్వం ఇంత మోసం దాగా అది విషయం. ఇక్కడ శివప్రసాద్ రెడ్డి గారు. ఎందుకు శివప్రసాద్ రెడ్డి గారు? శివప్రసాద్ రెడ్డి అంటే ఇండిపెండెంట్గా గెలిచాడు, అన్ని చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గెలిస్తే శివప్రసాద్ రెడ్డి గెలిచినట్టే. అంతే అంటారా? అంతే. మీ ఫీలింగ్ ఏంటండి? ఈసారి ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకు సార్? ఎందుకంటే ఇప్పుడు ఈ రౌడీజము, ఈ గోండాయిజం ఇదంతా అరికట్టాలంటే ఇంక అతను తప్ప ఎవరు లేరు. అది అసలు ప్రతి ఒక్కటి రౌడిజమే కదా, ప్రతి ఒక్కటి లంచాలే కదా. ఏ పరిపాలన అంతా అస్తవ్యస్తంగా ఉంది కానీ ఏమన్నా ఇదిగా ఉందా? రాయేయటం ఏంది, రాయేసి ఇద్దరు తగలటం ఏంది, ఒకరికి తగలాల. అయినా ఏది చూద్దాం చూడు, ఇదంతా ఒక ఇది అనమాట. అంతే. లక్ష్మి గారు గెలుస్తున్నారు, కనీసం లేదన్నా కానీ 20,000 మెజార్టీతో గుట్టుపాటి లక్ష్మి గారు గెలుస్తున్నారు. నిన్న నామినేషన్లోనే అర్థమైపోయింది. నిన్న నామినేషన్లో లేడీస్ అసలు బ్రహ్మరథం పట్టారు, ఇంకా అసలు ఇంకా తిరుగులేదు. అంతే. జగన్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకండి? ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు చూసా కన్నా అతని పాలన బాగుంది. కరోనా టైంలో కూడా 2 సంవత్సరాలు వేస్ట్ అయినా కానీ ఈ 3 yearsలో చాలా డెవలప్ చేశాడు. స్కూల్ పిల్లలకి అయితే ప్రతి ఒక్కటి నాడు నేడు అయితే చాలా ప్రోగ్రామ్ చేశాడు. చాలా బాగుంది. ఓకే. దర్శిలో కూర్చోబెల్లి సేవనే గెలుస్తుంది. దర్శిలో 3 పార్టీలు కలిసి 10 పార్టీలు కలిసినా కానీ ఏముండదు అన్న. 10 కలిసినా కానీ ఏముండదు. ఇప్పుడే సింగిల్ గా వస్తుంది. సింహం సింగిల్ గానే వచ్చింది, గెలుచుకొని వెళ్ళిపోతుంది అంతే. ఈసారి దర్శి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? తెలుగుదేశం గ్యారంటీ గెలుస్తుందండి. ఎందుకంటారు? ఏ క్లాస్ పనిచేస్తుందండి డాక్టర్ గారు ఆమె. ఏ క్లాస్ నెట్వర్క్ బాగుంది. ఏ క్లాస్ అయినా ఆమె ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరు ఆ స్త్రీలు కూడా బాగా గౌరవిస్తున్నారు. ఆమెను మటుకు బాగా దేవతలాగా చూసుకుంటున్నారు ఇక్కడ ప్రజలు. ఇబ్బంది లేదు. గ్యారంటీ గెలిచేది లక్ష్మి. కానీ బూచేపల్లి శివప్రసాద్ గారు మంచోళ్ళు కాదండి వంటల. ఆమె మంచితనం చూసి ఆమె ఓట్లు పడతాయి. బూచేపల్లి శివప్రసాద్ పడవని మేము వంటల. ఎక్కువ % ఆమెకే ఉంటుంది. ముఖ్యమంత్రి ఎవరు గెలవాలనుకుంటున్నారు? మేము చంద్రబాబు గెలవాలి. ఎందుకంటే ఆయన చేసే ఈ కుర్రోళ్ళకి కానీ ఏదైనా ఉద్యోగాలు లేకుండా పరిశ్రమలు లేవు, మొత్తం వెనక్కి వెళ్ళిపోయినాయి. అందుకని ఆయన చేసేది పరిపాలన బాగుంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుందని. ఈ సంక్షేమ పథకాలు అవి ఇస్తున్నారు కదా, ఏమి ఇంపాక్ట్ ఉండవంటారా? అవి ఉంటాయి సార్, అవి ఉంటాయి. అవి ఇస్తారు, వాళ్ళ ఊరికే వేసుకుంటారు. మన ఊరికే సంబంధం లేదు. దర్శి మాకు అన్ని కోరికలు అన్ని బాగానే చేస్తున్నాడు. మాకు ఎవరు? జగన్ గారు. అందుకని మాకు ఆయన ముఖ్యమంత్రి అయితే బాగున్నారు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుస్తాడు. బూచేపల్లి ఎందుకంటారు? అతని తానికుడు కాబట్టి గెలుస్తాడు అనుకుంటున్నాం. అది బాగానే బారుకు వచ్చేది అతనే చేసుకుంటారు. అది లెక్క. లక్ష్మి గారు గొట్టుపాటి అది మనకి ఇప్పుడు కొత్తగా వచ్చారంటారా మీకు? 3 పార్టీలు కలిసినాయి కదా బాబాయ్, మరి ఇంపాక్ట్ ఏముంటుంది? 3 పార్టీలు ఎగిరిపోవాల్సిందే. ఎందుకు? అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు మొత్తం ఉన్నారు కాబట్టి జనానికి ఏంటంటే ఇతను చేసిన పనులు అన్ని అక్కడ జనంలో ఆడవాళ్ళలో బాగుంది. ముఖ్యమంత్రికి ఆడవాళ్ళలో బాగుందంటారా? ఎలా ఉండబోతుంది ఈసారి దర్శి నియోజకవర్గంలో? గొట్టిపాటి లక్ష్మి గారా లేకపోతే శివప్రసాద్ గారు అంటే ఏం చెప్తారు? లక్ష్మి గారు అంటున్నాను. లక్ష్మి గారు ఎందుకండి? ఎందుకంటే మామూలుగా ఇప్పుడు ఆడకూతురు బాగా ఏదైనా వస్తే న్యాయం చేసిందని, మనకు ఏదైనా సౌకర్యాలు అన్నీ చేసిందని. ఎక్కువ అటువైపే ఉందంటారా? నాన్ లోకల్ ఇలాంటి ఫీలింగ్ ఏమైనా ఉందంటే? ఇంకా ఫీలింగ్ లేదు. ఇద్దరు ఒకటే, మాకు ఇద్దరు ఒకటే ఉంది. ఆయన మంచోడే, ఏమో మంచిదే. అది సానుభూతిని బట్టి ఉంటుంది. అవునా? 3 పార్టీలు ఉంటుందని కూటమి ఉంది కదా, జనసేన, బీజేపీ. జనసేన కూడా బాగా సపోర్ట్ చేస్తారు. దర్శిలో అయితే బూచేపల్లి. ఎందుకంటారు బూచేపల్లి? అంటే ఫ్యామిలీకి దగ్గరగా ఉంటారు. ఏ ఫ్యామిలీకైనా పిలిచినమ్మంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా అమ్మటే వెళ్ళి అడగడానికి బాగుంటుంది. అదే అందుకని బూచేపల్లి. మరి 3 పార్టీలు ఒకటైనా గొట్టిపాటి లక్ష్మి గారికి ఛాన్స్ ఉంటుంది? 3 పార్టీలు ఒకటైనా 100 పార్టీలు ఒకటైనా ఎవడుకుంటే క్రేజ్ ఆడుకున్నది చూస్తారుగా ఎలక్షన్లో. అంతేనా? అది 100 కాదు, ఓవరాల్గా జగనే వస్తాడు. జగన్ గారే? నో డౌట్. ఎందుకు అంతకు జగన్ గారు అంటే? ప్రజలకి దగ్గరికి వెళ్ళాడు, పేద ప్రజలకి దగ్గరికి వెళ్ళాడు. అది అందుకన్నా ఇంక అన్నగారు మాట్లాడండి. జగన్ గారు ఉన్నప్పుడే బాగుంది. జగన్ గారు ఉన్నప్పుడే ఎందుకంటారు? ఎందుకంటే మంచి చేస్తున్నాడు కదా, అంతా పింఛన అంతా చేస్తున్నాడు కదా. మాకు ఆయనే బాగుంది.
చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకు చంద్రబాబు గారు? ఈయన కూడా ఏ అభివృద్ధి లేదు రాష్ట్రం, అలా పథకాలు ఒకటే కానీ అభివృద్ధి అంటే రాష్ట్రం ఏమీ లేదు. ఏం లేదంటారు. పిల్లలకి నా మనవలకు కానీ మీ కొడుకులకు కానీ ఫ్యూచర్ ఉండదు ఇట్లా ఉంటే. కాబట్టి ఆయన వస్తే ఏమీ కాకపోయినా అభివృద్ధి చేస్తారని ఆశపాటు, ఆయన అయితేనే బాగుంటుందని నా ఐడియా. ఇక్కడ ఎవరు గెలుస్తారు మరి? గొట్టిపాటి లక్ష్మి గారా లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారా? గొట్టిపాటి గెలుస్తారు. గొట్టిపాటి లక్ష్మి గారా డెఫినెట్ గెలుస్తారు. ఎందుకంటారు? ఎందుకు అంత ధీమా? ఎందుకంటారా, ఆయన 10 సంవత్సరాలు చేశాడు, ఆయన ఏం అభివృద్ధి చేసిన లేదు. అభివృద్ధి చేయలేదు. గతంలో ఏం చేసింది కానీ ఇద్దరు చేశారు కానీ ఏం కొత్త కాబట్టి శాసనం చెప్పి ఆశపాటు. మాకు మళ్ళీ జగన్ గారే రావాలని. జగన్ గారే ఎందుకు బాబాయ్? అన్ని పథకాలు ఇస్తున్నాయి. ఇప్పటికి వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు ఇలా ఇన్ని పథకాలు ఎవరు ఇవ్వట్లేదు. లేబర్ బాగానే చేస్తున్నారు. అవునా? అన్ని పథకాలు అందుతున్నాయి. ఆయన మళ్ళీ 120 సీట్లతో ముఖ్యమంత్రి అవుతాడని మాకు ఉంది అనుకుంటున్నారు. ఇక్కడ మీ దర్శిలో కూడా టైట్ పొజిషన్ కానీ అంత ఏమి ఉండదు. లాస్ట్కి వచ్చేకైనా వైసీపీ కూడా అంటారా? శివప్రసాద్ రెడ్డి గారే బాగుందంటారా? నిన్న బయట నుంచి వచ్చారు జనాలు, టక్కులు దాల్కొచ్చాను. కాంతి మందిరాల ఈ నియోజకవర్గంలో కాని వాళ్ళు కూడా వచ్చాను. నిన్న చూసాం మేము, దగ్గర ఏడే ఉంది. అందువల్ల వచ్చిందే కానీ అది ఏం ఓట్లేదు. మాకుందా నమ్మకం బాగానే, ఆయన పైన అవుతాడు. ఈయన ఇబ్బంది లేదయ్యా. టైట్ బయట ఎవరైనా కానీ 500 2000 అంతే అంటారు. ఎందుకంటారు అంత టైట్ బయట? అట్ట వచ్చింది అంతే, ఎవరేమో లేదు. ఎవరికి అనుకోటి జనాలు నాకు 10,000 శివప్రసాద్ రెడ్డి మేజర్గాలతో వెళ్తాను, అవన్నీ పోయినాయి. ఎవరైనా 1500 2000 లోపు ఉంటుంది. టైట్ బయటే అంటారు. టైట్ బయటే. జగన్ గారు వస్తేనే బాగుంటుంది. జగన్ గారే ఎందుకమ్మా? జగన్ కావాలయ్యా. కావాలంటారు. మాకు రైతు భరోసా పడుతుంది, అమ్మ ఒడి పడుతుంది, అన్ని పింఛన్ వస్తుంది. అందుకని జగన్కే వేస్తాము. అవునా? ఇక్కడ 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 ఎవరు గెలుస్తారు ఎమ్మెల్యేగా? మేము భూసేపల్లి సుబ్బారెడ్డి గెలవాలనుకుంటున్నాం. శివప్రసాద్ రెడ్డి గారు గెలవాలనుకుంటున్నాం. మరి గొట్టిపాటి లక్ష్మి గారు వచ్చారు, రవి గారు వాళ్ళ అయ్యం కదా. ఆ తర్వాత ఆ పార్టీ వాళ్ళు వేస్తారు, మాకు తెలియదు. మేము ఇటు వెయ్యాలనుకుంటున్నాం. మీరైతే వైసీపీ. జగన్ గారే. జగన్ గారు. ఓకే. సార్ మాకైతే ఇవన్నీ తెలియదు కానీ ప్రభుత్వం వైఫల్యం అయితే బాగలేదు అంటారు. ఇప్పుడున్న ప్రభుత్వం అభివృద్ధి లేదు. రైతుకి రాయితీ లేనిది ఇవన్నీ తీసేశారు. కాకపోతే ఏదో 5,000 ఇస్తున్నారు. ఒక కూలి సేనికి వస్తే 600 700 ఇవ్వాలి. కనీసం వాళ్ళకి మళ్ళీ వెళ్తా సాయంత్రం ఒక వాటర్ మంది బాటిల్ ఇస్తే కానీ వాళ్ళు మళ్ళీ రోజు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు అభివృద్ధి లేదు. వ్యవస్థ మారాలి. కర్రు కాల్చి వాత పెట్టే టైం దగ్గరలో ఉంది. ఇక 20 రోజులు టైం ఉంది. ప్రజలు దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దాని ప్రకారం చూస్తే దర్శిలో ఏం జరగబోతున్నారు? దర్శనం అయితే గొట్టిపాటి లక్ష్మి గారు గెలుస్తారు అనుకుంటున్నాను. మా ఒపీనియన్ అది. మన చంద్రబాబు నాయుడు వస్తాడు, మన లక్ష్యం వస్తుంది. దర్శకం బాగుంటుంది మనకి దర్శలో. చంద్రబాబు నాయుడు బాగా రోడ్లు పోతాడు. ఈ జగన్ గారు కరెంటు ఎక్కువ డబ్బులు ఒక్క న్యాయం ఎవరికి చేయలే, పింఛన్ న్యాయం ఎవరికి ఇలా. ఇక మొన్న ఆయన చేసిండు, నేను దిగిపోతున్నాను ఓబులెడ్డి నన్ను చేసిండు, నేను రూపాయి ఇలా. మళ్ళీ మా చంద్రబాబు నాయుడు ఇస్తే మా నాన్న ఈ రోడ్లు కానీ నీళ్ళు తెప్పిస్తాము, సాగర నీళ్ళు. మన పేరు అమ్మ పేరు లక్ష్మి, బాగా గెలుస్తుంది. ఈసారి దర్శిలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్స్ ఉందంట? పూచేపల్లి శివప్రసాద్. ఇది ఎందుకంటారు? వాళ్ళు 20 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఉన్నారన్న. సోషల్ సర్వీస్ బాగా చేస్తారు, అందరికి అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా గెలుస్తారంటారా? 100%. అంటే మరి 3 పార్టీలు గెలిచాయి. ఆ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గారికి లేదన్న, వాళ్ళ నాన్ లోకల్ ఎయిర్ ఖచ్చితంగా బూచేపల్లి ఇక్కడ గ్యారంటీగా 100%. ముఖ్యమంత్రిగా ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు? జగన్ అన్న. ఎందుకంటారు? చూస్తున్నారు కదా పథకాలన్నీ, ప్రతి ఇంటికి ట్రాన్స్పరెంట్గా పథకాలన్నీ వెళ్తున్నాయి. ఎవరు ఇబ్బంది పట్టలేదు. డెవలప్మెంట్ కూడా ఫిషింగ్ హార్బర్లు కానీ మాకు ప్రాజెక్టులు కానీ అన్నీ మాకు మెడికల్ కాలేజ్ కానీ మార్కాపురానికి బాగుందన్న. గొట్టిపాటి లక్ష్మి గారు ఎందుకంటే ఒకసారి చూడాలని. డాక్టర్ గారు బాగా అభివృద్ధి చేస్తానంటుంది, 100 పడకల హాస్పిటల్ కడతానంటుంది. మెరుగైన వైద్యం లేక మన ఊరు గుంటూరు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు ఒంగోలు వెళ్ళాలని జనాలు అందరూ అదే ఆశిస్తున్నారు ఆమె కోసం. కానీ ఆవిడ నాన్ లోకల్ అనే కొంతమంది చెప్తున్నారు. నాన్ లోకల్ అంటే లోకల్లో వాళ్ళందరూ చూశారు కదా, ఇప్పుడు 2-3 సార్లు చూశారు కదా. మరి వాళ్ళు ఏం చేయలేదు కదా, ఇప్పుడు అభివృద్ధి చేయలేదు కదా.
మరి వాళ్ళ నాన్నగారు చేశారు, శివప్రసాద్ గారు చేశారు, అభివృద్ధి ఏం చేయాలి? గత తెలుగుదేశం పార్టీలో సిద్ధారాఘరావు గారు ఉన్నప్పుడే కొన్ని బ్రిడ్జిలు పోశారు. సిద్ధారాఘరావు గారు కొన్ని బ్రిడ్జిలు అలా చేశారు, కానీ మిగతా వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయాలి వాళ్ళ నాన్నగారు కానీ వీళ్ళు కానీ ఏం చేయలేదు. అందుకు కాబట్టి ఆవిడ గారు కొత్తగా వాళ్ళకే చరిత్ర ఉంది. ఫ్యామిలీ రాజకీయం ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు. ప్రజల్లో వాళ్ళు ఓటమి లేకుండా గెలిచిన నాయకులు వాళ్ళలోనే ఉన్నారు, వాళ్ళ బాబాయ్ గారు. మరి అట్లా అటుంటే అటు గెలిచారు, ఇటుంటే ఇటు గెలిచారు. ఎందుకు గెలిచారు? వాళ్ళ పార్టీతో పని లేదు. గొట్టిపాటి వాళ్ళు అనేది పార్టీతో పని లేదు, ప్రజలకు సేవ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా గెలుస్తారు. జగన్ గారు మళ్ళీ గెలవాలనుకుంటున్నారా, చంద్రబాబు గారా? ఎవరు? జగనే గెలవాలనుకుంటున్నారు. ఎందుకండి? మేము పక్కా వైసీపీ పార్టీ. పక్కా వైసీపీ పార్టీ. ఎందుకు అంటే? మాది మార్కాపురం నియోజకవర్గం. ఓకే అండి. మేము పొదిలి. మా ఆయన యూత్ ప్రెసిడెంట్ గా చేశారు 2009లో. మేము వైసీపీ. నేను వాలంటీరు. నాకు అమ్మ ఒడి అవన్నీ పడతాయి. జగన్ ఇచ్చే ప్రతి ఒక్క అమ్మ ఒడి కానీ, విద్యా దీవెన కానీ, ఇంకా రైతు భరోసా కానీ, ఏదైనా కానీ ప్రజల ప్రతి ఇంటికి చేరుతున్నాయి. ఒక తెలుగుదేశం పార్టీ అని లేదు, వైసీపీ పార్టీ అని లేదు, ఏది లేదు. ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు అందరికి అకౌంట్లో పడిపోతున్నాయి. మెయిన్ అవునా కాదా? కానీ సంక్షేమం ఉంది కానీ అభివృద్ధి లేదు జగన్ గారి ప్రభుత్వంలో అనేది ప్రధానమైన వచ్చింది కదా సార్. ఎక్కడ చేస్తాం చెప్పండి? కరోనా వచ్చింది, కానీ మనం టైం ఇవ్వాలి కదా. ఒకేసారి అన్నీ చేయలేరు కదా, ఎవరూ చేయలేము. కొన్ని ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ఈయన గిట్టని వాళ్ళు ఎట్లాగో మాట్లాడుతూ ఉంటారు కదా. సో మేమైతే పక్కా వైసీపీ పార్టీ. పార్టీలు కలిసి వస్తున్నాయి, ఇప్పుడు తట్టుకోగలరు అనుకుంటున్నారా? జగన్ ఒక్కడే సింగిల్ గా ఉంటారు సార్, జగనే గెలుస్తారు. మహిళల వరకు మొత్తం జగన్ వరకే చేస్తారు సార్, ఇబ్బందే లేదు. ఒక చేయూత కానివ్వండి, ఈబీసీ నేస్తం కానివ్వండి, అమ్మ ఒడి కానీ, ఇవన్నీ మహిళల అకౌంట్లోనే పడుతున్నాయి కదా. గ్రూపు డబ్బులు కానివ్వండి అన్ని మహిళల అకౌంట్లోనే పడుతున్నాయి కదా. సో మహిళల వరకు వేసినా మా అన్న వస్తాడు, జగన్ అన్న వస్తాడు. గొట్టిపాటి లక్ష్మి గారు గెలుస్తారు. ఎందుకంటారు? నిన్నటి వరకు ఉన్న ప్రభుత్వం కక్ష ధోరణి, ఆస్తుల విధ్వంసం, కేసులు పెట్టడం, భూ కబ్జాలు, అవినీతి, అరాచక పాలన, మద్య నిషేధం చేయకపోవడం, అలాంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత కనపడుతుంది బాగా. అది అందుకని ఇక్కడ ఎక్కువ టీడీపీకి అవకాశం ఉందంటారా? 100%. జగనే రావాలి. జగనే ఎందుకంటారు? మంచి పథకాలు చేస్తుండో, పేదవాళ్ళకి డబ్బులు ఇస్తుండో. చంద్రబాబు నాయుడు వస్తే ఇంకేం చేస్తారు? వాళ్ళు కరువు వస్తుంది, వానలు రావు. ఇట్లాంటి మా అలాంటి వాళ్ళు అది ఆయన అన్నట్టు అమరావతి నిర్మించడానికి కూలి పనులు పోవాలా కంపల్సరీగా. దానికోసమై ఆయన రావాలా. లేకపోతే జగన్ వస్తే ఇక్కడే పని చేసుకుని ఇక్కడే బతకవచ్చు. ఇలా జరుగుతుంది. అభివృద్ధి లేదు, బద్దకస్తులు చేస్తున్నారు, పథకాలు ఇచ్చి అనేది. అభివృద్ధి అంటే ఏంటిది? ఇప్పుడు అన్నం లేనివాడికి అన్నం పెట్టేది అభివృద్ధి కదా. ఇప్పుడు వాడికి అన్నం లేదనుకో, అన్నం ఇస్తుండ కదా, సమయానికి ఆపదలో ఆదుకుంటుండు కదా. ఆదుకుంటుండో ఆరోగ్యశ్రీ ద్వారా పేదలు బాగా చూస్తుంటూ. ఇంకేం కావాలా? అభివృద్ధి అంటే రోడ్లు ఎత్తిన అభివృద్ధి అనుకుంటే అది తప్పు. బిల్డింగ్లు కట్టి స్వతంత్రంగా ఇంటికే వస్తుంటే పాలన, అది అభివృద్ధి కదా. గాంధీజీ ఏం చెప్పాడు? గ్రామ స్వరాజ్యం కావాలండు. జగన్ తెచ్చింది గ్రామ స్వరాజ్యమే కదా. మరి అదే కదా కావాల్సింది కూడా. ఓకే అండి. ఓకే, ఇక్కడ మీ దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఎడ్జ్ ఉందా, లేకపోతే గొట్టిపాటి లక్ష్మి గారికి ఛాన్స్ ఉందా? ఇద్దరు టైటే, కానీ బూచేపల్లి గెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటారు? ఎందుకంటే స్వతంత్రంగా మామూలుగా ఇక్కడ ఏంది బూచేపల్లి లక్ష్మి అని కాదు, జగన్ చూసి వేయాలనుకుంటున్నారు జనం అంతా. జగన్ చూసి ఓన్లీ. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గెలుస్తారు. అవునా? ఎందుకంటారు? ఎందుకంటామంటే ఆయన గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నారు. వాళ్ళ ఆయన కాడ నుంచి చేస్తున్నాడు. బూచేపల్లి సుబ్బారెడ్డి గారు చేశారు గతంలో. ఆయన చనిపోయిన తర్వాత ఆయన అడుగుజాడల్లో వాళ్ళ కొడుకు కూడా నడుస్తున్నాడు. సౌమ్యుడు, కరప్షన్ లేని మనిషి. ముందు ఎక్కడ ఏ విధమైన కరప్షన్ ఆయన దాన్ని యూజ్ చేయడు. ఖచ్చితంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుస్తాడు. ప్రజలందరూ కూడా ఆయనకి మద్దతు పలుకుతున్నారు. అది ఆయన వచ్చినాక కొన్ని పేద కుటుంబాలని దగ్గరికి తీసుకొచ్చే మనస్తత్వం వాళ్ళది ఉంది. ఈ తక్కిన వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని గౌరవంగా చూడాలంటే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ప్రజలు కూడా ఆ విధంగానే ఉన్నారు. మరి 3 పార్టీలు కూటమి కట్టాయి, ఆ ప్రభావం ఏమి దర్శి నియోజకవర్గంలో కనిపించదు అంటారు? 3 పార్టీలు కాదు, 30 పార్టీలు కట్టినా ఇక ఆ ప్రభావం ఏమి చూపించదు. ఎందుకంటే 3 పార్టీలు బీజేపీ కలిసింది. పోయినసారి కూడా
వాళ్ళ కలిశారు ఇట్లనే 2014లో కూడా కలిసి కూడా చిన్న కులాలకి ఏం మేలు చేశారు అది చెప్పండి. ముందు చిన్న కులాలకి ఉన్న స్థాయిలో వాళ్ళకి చేయొచ్చు. మరి చిన్న కులాలకు ఆ పార్టీ 2014లో వాళ్ళు చేసిన మేలు చెప్పానండి. జన్మభూమి కమిటీ పెట్టి కమిటీ ద్వారాగానే పెన్షన్ రావాలన్నా ఇల్లు రావాలన్నా అది వాళ్ళ హృదయానికి తెలుసు, వాళ్ళ మనసుకు తెలుసు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరికి ఇళ్ళు కానీ పెన్షన్లు ఎక్కడ మాకు రాలేదనే విధంగా కూడా జనాలు లేరు. పెన్షన్లు ఇవ్వట్లో కానీ ఇళ్ళు ఇవ్వట్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దాకా సక్రమంగా అందరికి అందుతున్నాయి. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను పెట్టి రాజకీయ మెహర్బాంది పొందకుండా వాలంటీర్ల ద్వారాగానే అన్ని పనులు చేయించిన ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా శివప్రసాద్ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుస్తారని మా గట్టి నమ్మకం, గెలుస్తారు కూడా. ఇది ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దర్శి నియోజకవర్గం జనం మాట. ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు ఆదాన్.